నెహెమ్యా వచ్చి ప్రజలతో అంటున్నాడు, రండి, ఎంతకాలం ఎంతకాలం ఈ శ్రమలు మీకు, ఎంతకాలం ఈ కష్టాలు మీకు, ఎంతకాలం ఈ నిందలు మీకు, ఎంతకాలం ఈ బాధలు మీకు. అసలు ఈ బాధలకు కష్టాలకు నిందలకు కారణం తెలుసయ్యా. ఏమిటి కారణం? మా చుట్టూ ప్రాకారం లేదు కదా, మా చుట్టూ ప్రాకారము కూలిపోయింది కదా, గుమ్మలు కాలిపోయినాయి కదా, ఎవడు పడితే వచ్చేస్తున్నాడు. మా చుట్టూ ఉన్న వాళ్ళకి మేము చాలా లోకు అయిపోయాం. ఈరోజు మీరు ఎవరైనా ఉన్నారా? అయ్యా లోకు అయిపోయామయ్యా, లోకు చేసి మాట్లాడుతున్నారయ్యా, తక్కువ చేసి మాట్లాడుతున్నారయ్యా, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారయ్యా. ఒకప్పుడు మమ్మల్ని చూస్తే భయపడిన వాళ్ళే ఈరోజు మమ్మల్ని లోకు చేసి మాట్లాడుతున్నారయ్యా. ఆ రోజు ఇశ్రాయేలీయుల పరిస్థితి అదే, యూదుల పరిస్థితి అదే. మేము మా చుట్టూ ఉన్నటువంటి వాళ్లకు లోకు అయిపోయాం. ఎవడైనా రావచ్చట, ఏవైనా దోచుకుని వెళ్ళిపోవచ్చట, మేము మాత్రం నోరు మూసుకుని ఉండాలట, వాళ్ళ దౌర్జన్యాన్ని భరించాలట, వాళ్ళు ఏమన్నా పడి ఉండాలట. ఆ పరిస్థితి ఏం బాలేదు. ఈరోజు ఎవరైనా ఉన్నారా అదే పరిస్థితిలో? ఎవరు బెదిరించినా సరే నోరు మూసుకునే కూర్చోవాలి, ఎవరు నిందించినా సరే నోరు మూసుకునే కూర్చోవాలి, ఎవరు నీ మీద పెత్తనం చేసినా సరే తల వంచుకునే కూర్చోవాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నా సరే ఎదురు చెప్పకుండా అలాగే భరించాలి. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం ఇలా, ఎంతకాలం అలా బెదిరించడానికి కారణమే నేనే అవకాశం ఇచ్చానయ్యా. ఏమంటారు ఆఖరికి? ఎందుకు అలా బెదిరిస్తున్నారు? ఏం చేస్తాం? నేనే అవకాశం ఇచ్చాను. ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారు? నేనే అవకాశం ఇచ్చాను. ఎందుకు అలా నీ జీవితంతో ఆటలాడుతున్నాడు? నేనే అవకాశం ఇచ్చాను. ఈరోజు సైతాను నీ జీవితంలో పడి ఆటలాడడానికి కారణం తెలుసా? ఏదో ఒక సమయంలో సైతాను గాడికి, సైతాని మనిషికి నువ్వు అవకాశం ఇచ్చావు. ఆ సైతాను సంబంధి అవకాశాన్ని ఆధారం చేసుకుని, ఆసరాగా చేసుకుని ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా? అరాచకాన్ని సృష్టిస్తున్నాడు. నీ ఆశలన్నీ కూడా ఆవిరైపోయే విధంగా చేస్తున్నాడు. సరే, దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఓకే, ఇలా ఎంతకాలం? నన్ను ఏం చేయమంటావు ప్రభువా? బాగు చేసుకోమంటున్నా. ఏమిటి? బాగు చేసుకోమంటున్నా. నా వల్ల కావటం లేదు ప్రభువా. అయితే నేను వచ్చి బాగు చేస్తానంటున్నా. నాకు ఒక్క అవకాశం ఇస్తే నేనే వచ్చి బాగు చేస్తా. ఆ రోజు నెహెమ్యా ఎవరు పంపించారు చెప్పండి? దేవుడే పంపించాడు. ఎందుకు పంపించాడో చెప్పండి? బాగు చేయడానికి. కారణం చెప్పండి? వీళ్ళు బాగుపడడానికి ఏమాత్రం శ్రద్ధ చూపించట్ల. కారణం ఏమిటంటే మా వల్ల కాదు ఇక బాగుపడడం కానీ, మా బ్రతుకుల్ని బాగు చేసుకోవడం కానీ, మా భవిష్యత్తును బంగారంగా మార్చుకోవడం కానీ మాకు చేత కావట్లేదు, మా వల్ల కావట్లేదు. ఎందుకని? మా చుట్టూ ఉన్న శత్రువులు అలాంటి వాళ్ళు, మా చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటివి. బాగుపడాలని ప్రయత్నం చేస్తున్నా, బాగుండాలని ప్రయత్నం చేస్తున్నా, భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఏమని అనుకున్నా మా వల్ల కావడం లేదు. మాకున్న ఆర్థిక పరిస్థితులు అలాంటివి, మాకున్న శత్రువులు అలాంటి వాళ్ళు, మా చుట్టూ ఉన్న పరిస్థితులు మాకు అనుకూలంగా లేవు, కాబట్టి ఇలాగే పడున్నాం అన్ను అంటున్నట్లయితే ఆ రోజు నెహెమ్యా వచ్చేమంటున్నాడు తెలుసా? సరే, ఇప్పటిదాకా అలాగే పడున్నారు, ఇక అలా పడి ఉండాల్సిన అవసరము లేదు, బాగు చేసుకుందాం రండి. నెహెమ్యా కంటే శ్రేష్ఠుడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసు. ఒకవేళ నిన్ను నీవు బాగు చేసుకోవడం, నీ కుటుంబాన్ని బాగు చేసుకోవడం, నీ ఆర్థిక వ్యవస్థ బాగు చేసుకోవడం, నీ తెగిపోయిన బంధాలు సంబంధాలను సరిచేసుకోవడం నీ వల్ల కాకపోతే ఒక్క మాట చెప్పు నా ప్రభు అయిన యేసుక్రీస్తుకు. ఏమని? ప్రభు నా వల్ల కావడం లేదు. ఆ ప్రభు అంటాడు, నీ వల్ల కాదు కానీ ఆ సమస్తము నాకు సాధ్యం, నేనే బాగు చేస్తా. నా చేతికి నీ సమస్యను అప్పగిస్తే. ఆ రోజు నెహెమ్యా వచ్చి అదే చెప్పాడండి. ఎంతకాలం ఈ నింద? ఎంతకాలం ఈ శ్రమ? ఎంతకాలం ఈ బాధలు? నిజమే, ఒకప్పుడు మీరు బాగానే బతికారు, కరెక్టే. ఒకప్పుడు మేము బాగా బతికాం, ఒకప్పుడు మేము బాగా బతికాం, ఒకప్పుడు బిర్యానీ తిన్నాం, ఒకప్పుడు బాగా తిన్నాం.
ఒకప్పుడు నువ్వు బిర్యానీ తింటే ఏం లాభం, ఈరోజు ఆకలి ఇట్లేదా నీకు? ఈ సహోదరి సహోదరులు, నా ప్రభు అంటున్నాడు, బాగు చేస్తా. అలా నేను బాగు చేయాలంటే నువ్వేం చేయాలి? నిన్ను నీవు నాకు అప్పగించుకోవాలి. ఈరోజు మీరు ఎవరికైనా ఆశ ఉందా? ప్రభా, పాడైపోయిన నా ఆరోగ్యాన్ని బాగు చేయయ్యా, పాడైపోయిన నా కుటుంబ వ్యవస్థను బాగు చేయయ్యా, పాడైపోయిన నా వ్యాపారాన్ని బాగు చేయయ్యా, పాడైపోయిన నా ఆత్మీయతను బాగు చేయయ్యా, పాడైపోయినటువంటి ఆప్యాయతలను అనురాగాలను బాగు చేయయ్యా. నీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితేనే కదండి, శిల్పి చేతిలో ఆ రాయి పడితేనే కదండి అది అద్భుతమైన శిల్పంగా మారేది. కుమ్మరి చేతిలో ఆ మట్టి పడితేనే కదండి అద్భుతమైన ఒక పాత్రగా అది తయారయ్యేది. సృష్టించిన దేవుని చేతిలో సృష్టించబడిన నువ్వు నేను పడితేనే కదండి అద్భుతమైనటువంటి జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించేది. అడుగుతున్నా, నీ జీవితంలో ఎప్పుడైనా యేసయ్య చేతిలో పడ్డావా? ఒకవేళ పడకపోతే ఈరోజు యేసయ్య చేతిలో పడి ఒక అద్భుతమైన వ్యక్తిగా మలచబడతావా? అవును అన్నవారు ఉన్నట్లయితే రండి, కలిసి ప్రార్థన చేద్దాం. మా కుటుంబంలో నీకు దూరంగా ఉంటున్న వారిని ప్రభువా చేరదీ నాయనా. మా కుటుంబాల్లో నాయనా నిన్ను గాయపరుస్తున్న వారిని ప్రభువా రక్షించయ్యా. నాయన, ఏ ఒక్కరు నశించుకోవడానికి వీల్లేదయ్యా. నాయన, నీ వాక్యం విన్నప్పుడే కదా మా లోపాలు మాకు తెలిసేది. నీ మాట మేము విన్నప్పుడే కదా మేము సరి చేసుకునేది. తీసుకురా నాయన, ప్రతి ఒక్కరిని నీ సన్నిధికి తీసుకురా అయ్యా. నీ సన్నిధిలో నాయన నీ బిడ్డలను పరిశుద్ధపరుచయ్యా, పవిత్రపరుచయ్యా. బాగు చేయి నాయన, బాగు చేయయ్యా, బాగు చేయయ్యా. ఆత్మీయత పట్ల నాయన బలహీనంగా ఉన్నవారు, నీ సన్నిధికి రాకుండా జారిపోతున్న వాళ్ళు, సైతాను శోధనకు లొంగిపోతున్నవారు వేల సంఖ్యలో ఉన్నారు. యేసయ్యా, వారిని దర్శించయ్యా. వారు సైతానుకు లొంగిపోవడానికి వీల్లేదయ్యా. నీ సన్నిధికి పరుగు పరుగున వచ్చే కృపనివ్వండి అయ్యా. వారికి ఉన్నటువంటి ఆటంకాలను తొలగించయ్యా. నీ సన్నిధికి వచ్చే మార్గాన్ని తెరువు నాయనా. ప్రవాహము వలె నీ సన్నిధికి నీ బిడ్డలు వచ్చి నాయనా తమ జీవితాలు నీకు అంకితం చేసుకోవడం ద్వారానే కదా వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూసేది. రక్షక, చదువుకుంటున్న బిడ్డలకు చదువు ఇవ్వండి, చదువులో విజయాన్ని ఇవ్వండి. వివాహ వయసు వచ్చిన బిడ్డలకు చక్కని సంబంధాన్ని ఇవ్వండి. వివాహమైన దంపతులకు చక్కని ఫలాలు ఇవ్వండి. కుటుంబాల్లో నెమ్మదినివ్వండి, శాంతి సమాధానం ఇవ్వండి, సఖ్యతనివ్వండి, సంతోషాన్ని ఇవ్వండి, సమృద్ధినివ్వండి అయ్యా. మా ప్రార్థనలకు జవాబిచ్చినందుకు, సమృద్ధిగా ఇచ్చినందుకు, సంపూర్ణంగా ఇచ్చినందుకు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.